విద్యుత్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. మీ అందరి యొక్క ఆశీస్సులతో సహాయ సహకారాలతో ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగా వాళ్ళ పశు పోషకులకు కూడా బాసటగా నిలవాలని చెప్పని 50% సబ్సిడీ మీద ఈ పశువుల దాణా ఇస్తున్నారు. అంటే దాదాపు ఒక 1000 రూపాయల పైన ఉన్న ఈ పశువుల దానాని 50% 500 రూపాయలకి వాళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశారు. అంతేకాదు ఇంకా అనేక విధాలుగా రైతులకి సహకారం అందించాలని చెప్పి రైతుని ఏదో రకంగా కష్టాల కడగండ నుంచి బయటపడేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అన్నదాత సుఖీభవ కింద ఆ రోజున 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని కూడా మోసం నింపటం రాబోయే కొద్ది రోజుల్లోనే వాటిని కూడా అందజేసే కార్యక్రమం కూడా వాళ్ళ ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంచేత ఆ రకంగా రైతుకి కొంత ఉపశమనం కలిగించాలి అన్న ఆలోచన ప్రభుత్వం అనుకుంది. అలాగే నాణ్యమైన పశువుల్ని పెంపుదల చేయడానికి కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా కార్యక్రమం తీసుకుంటే మేము తీసుకొచ్చాం. వాస్తవానికి మనకున్న లెక్కల ప్రకారం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పశువులు నాసిరకం పశువులు, కానీ ఎక్కువ పాలను ఇచ్చే పశువుల్ని మనం బయట రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకుని ఇక్కడ వాడిని పెంచాలి అని చెప్పన్న ఆలోచన ప్రభుత్వం చేసి ఆ రకంగా అనేక కార్యక్రమాల ద్వారా ఇవాళ పశువులను కూడా ఇస్తున్న సంగతి కూడా మేము తెలుసు. అంటే ఈ సబ్సిడీ మీద ఇచ్చే కార్యక్రమాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన కార్యక్రమం. అంచేత ఏంటంటే ఇవాళ మనం పెంచే పశువులు నాణ్యమైన పశువులు ఉండాలి, ఎక్కువ పాలన ఇచ్చే పశువులు ఉండాలి. ఆ రకంగా మనం పశు పోషకులు ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో పాడి పరిశ్రమలో మనం ముందుండటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆవశ్యకత అంతా నేరుగా చెప్పాల్సిన అవసరం. దాంతోపాటు ప్రత్యేకించి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే కేవలం వ్యవసాయం వల్ల రైతు ప్రయోజనకారు కాడు, లాభ నష్టాలని గురవుతూ ఉంటాడు. అంచేత వ్యవసాయానికి తోడుగా ఈ పాడి పరిశ్రమను పెంచాలని చెప్పి ఆలోచన ప్రభుత్వం. ఆ రకంగా రైతుకి బాసటగా ఆర్థికంగా ప్రయోజనదాయకంగా ఉండే విధంగా ఈ పాడి పరిశ్రమను వృద్ధి చేయాలని చెప్పిన ఆలోచనతో దానికి తగిన విధంగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ పక్కన పశువులకు కూడా సబ్సిడీ ఇస్తూ, పశువుల దానాకు కూడా సబ్సిడీ ఇస్తూ, అలాగే పశు వైద్యాన్ని కూడా ఇవాళ పెంపొందన చేస్తూ ఇవాళ అనేక కార్యక్రమాల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా వ్యవసాయం మీద మక్కువ గల వ్యక్తి. అలాగే వాళ్ళ వ్యవసాయం సాగాలంటే నీరు కావాలి. నీటి వ్యవస్థ అంతా కూడా గత 5 సంవత్సరాలుగా అస్తవ్యస్తమైన పరిస్థితి మేము తెలిసిన విషయం. ఇప్పుడే మళ్ళా ఏడాది కాలంలో మళ్ళా దృష్టి సారించి ఇవాళ ఇరిగేషన్కి సంబంధించిన వర్కులు కొన్ని చాలా వరకు శాంక్షన్ చేయడం జరిగింది. రేపు ఇక్కడ మోగదే వార్డు దగ్గర శంకుస్థాపన కార్యక్రమం కూడా ఉంటుంది. అంచేత ఇవాళ కాలువల్లోనూ మురుగు కాలువల్లో ఉన్న తూటుకాడ గొర్రపటెక్క కిస్స తీయించే కార్యక్రమం చేస్తాం. అలాగే నీటి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మార్కెట్ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తుంది జరుగుతుంది. వీటన్నిటి ద్వారా రైతుకు ప్రయోజనకరంగా వాళ్ళ కార్యక్రమాలు చేయాలని చెప్పిన లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యవసాయంలో యాంత్రీకరణ కూడా వాళ్ళ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 50% సబ్సిడీ మీద వాళ్ళ యంత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది. దాన్ని కూడా రైతులు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ఉన్నాయి. వీటన్నిటిని కూడా రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకుని పురోగమించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రోజున ఈ పశుదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.